జెట్ స్ప్లీజ్ ఏం వెళ్ళదు సార్. 2 seconds later. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. జెట్ స్ప్లీజ్ ఏం వెళ్ళదు సార్. డ్రైవింగ్ చేసి ఆయన ఒకటే ఎక్స్ప్రెస్ లో. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. అక్క బోర్డు తిరగబడిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ ఈవెంట్స్ బై విజయ్. ఎక్కండి త్వరగా. సో దిస్ ఈస్ డే 4 అండ్ ఈ డే 4లో ఏంటంటే ప్రజెంట్ అయితే ఆర్యన్ భవన్ అని చాలా ఫేమస్ అనమాట తమిళనాడులో. సో అది ఇక్కడ మన మస్కట్లో కూడా పెట్టారు. టిఫిన్స్ బాగుంటాయి ఇందులో. సో ఈ టిఫిన్స్ చేసిన తర్వాత గ్రాండ్ మాస్కి వెళ్తున్నాం. గ్రాండ్ మాస్ చూసి మళ్ళీ హోటల్లో మీట్ అండ్ గ్రీట్ అని చెప్పి ఒకటి ఉంది. నిన్న స్పాన్సర్స్ వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ చూపిస్తారనమాట. ఇది కాకోకుండా దాని తర్వాత ఆఫ్టర్ 1 o'clock వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ మస్కట్. ఈరోజు ఫైనల్గా చూసి అండ్ దెన్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. అండ్ తెలుసు కదా, స్టార్టింగ్ ఫస్ట్ డే రోజు నా డ్రోన్ తీసేసుకున్నారు. ఆ డ్రోన్ మళ్ళీ ఇప్పుడు కలెక్ట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో ముందైతే టిఫిన్ చేసి అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, గ్రాండ్ మాస్క్. సో ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే 1 minute ఫాస్ట్గానే వచ్చాం, కానీ బయట ఆ 1 minute ఫొటోస్ దిగాం. ఇలా ఫోటో దిగేలోపే మొత్తం గేట్స్ అని క్లోజ్ చేస్తారు, నాట్ అలౌడ్ అనమాట లోపలికి. మళ్ళీ ఇది ఓన్లీ సాటర్డేనే విజిటర్స్కి ఎంట్రీ ఉంటుంది. సో ఈ సాటర్డే కరెక్ట్ టైమింగ్స్లోనే వచ్చాము. గ్రాండ్ మాస్ చూసుకోవచ్చు అని అనుకునే లోపే ఇది క్లోజ్. అంటే లోపల చాలా బాగుంటుంది అంట, విన్నాను నేను. సో నెక్స్ట్ మనం మీట్ అండ్ గ్రీట్ అని చెప్పా కదా, 11 o'clock ఉంది. సో అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. అండ్ ఈలోపు ఇక్కడున్న ఈ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని చూడండి. బయట ఎంత బాగుందో, బయట ఎంత బాగుందంటే లోపల ఇంకా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్లవర్స్తో అండ్ గార్డెన్ కానీ గ్రాస్ కానీ చాలా బాగుంది. మాస్క్ మాత్రం లోపలికి వెళ్ళిపోయాను. ఏం చేస్తాం, ఇంకా అటు చాలా ఉందంట చూసేది. సో అలా వెళ్ళి చూసేసి బయటే మొత్తం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ ఇక్కడే చూసేసి ఇక్కడే ఫోటోలు దిగేసి అంతా అయిపోయింది. సో మీట్ అండ్ గ్రీట్కి కూడా టైం అయిపోతుంది. 11:30కి స్టార్ట్ అన్నారు, ఆల్రెడీ 11:30 అయింది. వీఆర్ మూవింగ్. సో లోపల మీట్ అండ్ గ్రీట్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అయ్యో బాబు, ఎప్పుడు ఆ కొండ చూడ అంతుందో. చెప్పండి, ఎలా ఉంది మస్కట్? అసలు నేను వర్ణించడానికి వెల్కమ్ టు మస్కట్. వెల్కమ్ టు మస్కట్. ఇప్పుడే కాంతాబ్ అన్న ఏరియాకి వచ్చాము. చాలా బాగుంది. అంటే ఏంటండి అదేదో పేరు అంటే ఇంకంతే. అసలు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది మస్కట్ వచ్చినట్టు ఉంది. ఫోన్ చూడాలనిపించట్లేదు, రికార్డ్ చేయాలనిపించట్లేదు, బికాస్ నా కళ్ళు ఈ అందాన్ని అసలు ఆస్వాదిస్తున్నాయి. అందరు అడిగేస్తున్నారు ఇప్పుడు బోటు అని. ఎవడు బోటు ఇప్పుడు మనం ఎక్కేది లేదు, కానీ మన బోటు మనకుంది. అరే నీ बोट आधा we don't want boat मौजूद لا बोट يريد बोट ما في معلوم बोट राउंड बोट కావాలంట. बोट ما في معلوم هذا بيج बोट मौजूद అదన. సో ఇప్పుడే బీచ్కి వచ్చాం. బీచ్ కూడా చాలా బాగుంది. పక్కన కొండలు మధ్యలో బీచ్.
అసలు చూడండి ఎంత బాగుందా బీచ్. కానీ ఈ బీచ్లో స్పెషల్ ఏంటో మరి, ఇలాంటి గులకరాళ్ళు చాలా నున్నగా ఉన్నాయి. అవి ఎక్కడ చూసినా అయ్యే రాళ్ళు, కింద అయ్యే రాళ్ళు. దాంట్లో 100 రాళ్ళు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి అసలు రాళ్ళన్నీ. నేను ఫిష్ ఎక్వేరియంలో వేసుకుంటాను ఈ రాళ్ళు, కానీ అదే రాళ్ళు ఇక్కడ బీచ్లో ఉన్నాయి. చాలా బాగుంది. ఇగో ఆల్రెడీ వీళ్ళు తడవడం కూడా స్టార్ట్ చేశారు. బాబా ఈ రాళ్ళు భలే ఉన్నాయిగా. చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి కింద వాటర్. ప్యాంట్ పైకి అనుకోవాలి ఫస్ట్. ఇగోండి చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయి అక్కడ. ఈ శాండ్ నేను ఫిష్ ఎక్వేరియంలో వేస్తా, అలాంటిది శాండ్ ఇక్కడ. చల్లగా ఉన్నాయి వాటర్, చల్లగా ఉన్నాయి. ఇగో వాటర్ చూడండి, లోపల రాళ్ళు ఎంత క్లియర్ కనబడుతున్నాయో. అలా బీచ్ అక్కడ వరకు ఎక్కడ అసలు మురికి కానీ అవి ఏం లేవు. ఇగో బోట్లు, ఇప్పుడు కాసేపు అయితే నాకు తెలిసి బోట్లో వెళ్తాం మేము. అసలు ఈ రాళ్ళు చూసారా, నేను ఈ ఫిష్ ఎక్వేరియంలో వేస్తాను ఈ రాళ్ళన్నీ. బా ఎన్ని కలర్ రాళ్ళు. సో బీచ్లో మొత్తం చూసారు కదా. ఇప్పుడు మేము బోట్ ఎక్కబోతున్నాం సముద్రంలోకి. యాటకి వెళ్తున్నాం. యాటకి అలా ఏం కావాలన్నా? ముందు ఫోటో కావాలంటే ముందు మా దేవరా కథ వినాలి. దేవరా లోపల ఉన్నాడు, కంటైనర్లోకి వెళ్ళి లేపుకొని వచ్చాడు. త్వరగా రండి, బోట్ బయలుదేరిపోతుంది. దేవరా వావ్, ఇదే మన బోట్. ఈరోజు మనం ప్రయాణిస్తున్న బోట్ ఇదే. షరీఫ్ అనేడి, అనిల్ అనేడి. హలో ఒరే ఆజాబో, ఓయ్ మీరు వెళ్ళండి, మీరు ఎక్కండి. బోట్ బయలుదేరిపోతుంది. ఒక బోటా 2 బోట్ల? ఒకటే. ఫుల్ మెంబర్స్ అందరం ఒకటే బోట్లో వెళ్తున్నాం. సో నేనే డ్రైవింగ్ అనమాట ఇక్కడ. అన్నా నేనే డ్రైవింగ్, జాగ్రత్తగా కూర్చోండి. आपको लाइफ जैकेट चाहिए? नहीं चाहिए. సముద్రం అందరు దేవరా హే. సో బోటు తోసి కష్టపడుతున్నారు ఇద్దరు. మన స్విమ్మింగ్ వచ్చు, సముద్రంలో దూకేసాను చిన్నప్పుడు. అయ్య బాబోయ్, స్పీడ్ పెంచేస్తున్నాడు రా బాబు, వీడికి తెలుగు రాదు. ఆజావు, ఆపండి. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఆపండ్రా బాబోయ్. మేము ఇప్పుడైతే ఒక టన్నల్ లోపల నుంచి వెళ్తున్నాం. ఆ టన్నలే ఇది మస్కట్ కాంతాప్ అనే ఏరియాలో ఉన్నాం. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ భయ్యా, సూపర్. నువ్వు ఇప్పుడే స్లో చేసావు, కొంచెం మాట్లాడే ధైర్యం వచ్చింది. కాంతాప్ అనే ఏరియాలో ఇప్పుడు మేము సముద్రం మధ్యలో ఉన్నాము. ఆ సముద్రంలో తీసుకొచ్చాడు. అయ్యో ఇప్పుడు వీడియో రికార్డ్ చేయలేదన్నా. కాదు అన్న, కాస్త సముద్రంలో తీసుకెళ్ళవా? గాల్లో తీసుకెళ్తాడు. ఈ అనుభవం మామూలుగా లేదు. ఇక్కడ నుంచి బయటకు వస్తే చాలా నేను కాదు. బోట్ అయినా రోజు వెళ్తాడు కాబట్టి ఆడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు. ఆడు సరదాగా నుంచొని నడుస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాడికి వణికిపోతుంది. భయపడుతుంటే డ్రైవింగ్ చేసి ఆయన ఒకటే ఎక్స్ప్రెషన్, నడుపు నడుపు నడుపు. కాదు అందరి పరిస్థితి ఇదే, బయటకు మాత్రం కదా. తొందరగా ఒడ్డుకి వెళ్తే బాగుండు. దేవుడి దయ వల్ల ఒడ్డుకు చేరుకున్నాం. మామూలుగా లేదు, ఉంది. నైస్ బోట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నిజంగా అసలు
ఎంత స్పీడ్లో తీసుకెళ్ళాడు. నేను కేరళలో వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. సో అక్కడ కూడా అంతే, దానికి డబల్ ఇక్కడ పెద్ద బోట్లో అంత జెట్ స్పీడ్లో తీసుకెళ్ళాడంటే అంత స్పీడ్లో తీసుకెళ్ళాడు. అబ్బోయ్ అసలు అయితే ఒమాన్ మస్కట్ దీనైతే అసలు ఎప్పుడు మర్చిపోలేను. Ball! Ball, ball! మీ టీమ్మేట్స్ రారే? టీమ్మేట్స్ డిస్కషన్లో ఉన్నారు. అరే No. Pass! Pass! Pass, pass! Pass! ఆపేస్తాడు అక్కడ. పాస్! ఏరా అదే. సో ఒమాన్లో ఇక్కడ బోట్ రైడ్ అన్న పిల్లలతో ఆడుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ మాటలు రావట్లేదు. మా వాళ్ళందరూ ఇంకా షాక్లోనే ఉన్నారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. రాయల్ గోల్డెన్ కెఫే. సో ఈ కెఫే మన భీమవరం వాళ్ళది రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడే చల్ల పునుగులు, తర్వాత మిరపకాయ బజ్జీలు తినేసాం. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన టైంలో ఇంకా 3 hours ఉంది. సో ఈలోపు ఒక 10 minutesలో షాప్ చేయాలి. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడెక్కడో అందరూ పరిగెత్తారు. చాలా అసలు నేను బ్లాగ్ చేయడానికే కుదరలేదు. సో 10 minutesలో షాపింగ్ అంతా చేసి ఇంకా అయిపోయింది. ఇదే లాస్ట్ 10 minutes ఒమాన్లో షాపింగ్. ఇదిగో ఏంటి జెట్ లాగ్ ఎంతసేపు. చట్నీ ఇరికిపోయింది లోపల. చట్నీ ఇరికిపోయిందంట. డ్రై ఫ్రూట్స్. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫేమస్ కాబట్టి ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇదేంది కలర్ ఉంది. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఒమాన్లో. చూడు ఒమాన్లో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో. కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నంత. అయిపోయింది. ఇది మస్కట్ ఇంటర్నేషనల్ టెర్మినల్. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. మస్కట్ ట్రిప్ అయితే అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్లో కలుసుకుందాం. అండ్ నా డ్రోన్ ఒకటి ఉంది, డ్రోన్ ఇవ్వాలి. సో అది ఇంకా డ్రోన్ తీసుకోవాలి. ఇప్పుడే అంతా ప్రాసెస్ అయ్యిద్ది ఏంటి అనేది. ఓకే అన్న B3. సో నన్ను అయితే తీసుకెళ్తున్నారు డ్రోన్ దగ్గరికి. సో ఫైనల్లీ డ్రోన్ ఇచ్చేసారు, పాస్పోర్ట్ కూడా ఇచ్చేసారు, అన్నీ ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఫ్లైట్ టైం అయిపోయింది. ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయిందంట. కానీ చాలా ఫాస్ట్గా పరిగెత్తాలి. నేను ఫ్లైట్ మిస్ అయిపోతానే భయంగా ఉంది. వీళ్ళు కంగారు పడతా ఉంటారు. B4 B3 గేట్. ఓకే B3 ఇక్కడే ఉంది. ఇవ్వండి B3 ఇటు వెళ్ళాలి. సో ఫైనల్లీ మామూలు టెన్షన్ నన్ను చూడంగానే టెన్షన్ తీరిపోయింది అందరికీ. అమ్మయ్య అలా అనుకున్నారు. కానీ ఎంత దూరం నడిపించాడు, ఎంత దూరం వెళ్ళాలో అవ్వా అది ఎంత కష్టమైపోయిందో. ఫైనల్లీ గేట్ దగ్గర కూడా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అన్ని టెన్షన్స్ అంతా క్లియర్. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము ఎక్కే ఫ్లైట్ ఇదే, సలాం ఎయిర్. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock ల్యాండ్ అవుతాం అనమాట. ఎంజాయ్ చేస్తాం ఈరోజు మాత్రం. లాస్ట్ రోజే అసలు ఎంజాయ్ చేయంత మస్కట్ మొత్తం తిరిగిసాం, అంత ఎంజాయ్ చేసాం. షాపింగ్ కూడా లాస్ట్ 20 minutes మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది. సో హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాం. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. మస్కట్ ట్రిప్ అయితే అయిపోయింది ఇంతటితో. అండ్ మా రియో గాడు మా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏ కట్టారేంటి దాన్ని?
సో ఇప్పుడే వచ్చాం కదా, మళ్ళీ బ్యాగ్ వేసుకొని మళ్ళీ వెంటనే ఈవెంట్కి అనమాట. 5 minutes కూర్చొని ఈవెంట్కి వెళ్ళిపోతున్నాం. సో మస్కట్ ట్రిప్ అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే ఇంటికి వెళ్ళి అలా 5 minutes కూర్చొని వెంటనే ఇంకా ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు కంప్లీట్గా 2 ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈ 2 ఈవెంట్స్ కూడా నేను ఈ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. మంచి మంచి ఈవెంట్స్ ఉన్నాయి ఫెబ్లో కానీ, మార్చ్లో కానీ, ఏప్రిల్లో కానీ. సో ఫెబ్ మొత్తం ఫుల్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మంత్ కాకుండా ఇంకో నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది. సో అది కూడా ఒక పెద్ద కంట్రీ అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ బాయ్ బాయ్.